తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు హన్మకొండ, వరంగల్, జనగాం, మెదక్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఇక హైదరాబాద్లోనూ ఇవాళ రేపు వర్షాలు కంటిన్యూ అవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని బిడ్జూరులో అత్యధికంగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ములుగు జిల్లాలోని వెంకటాపురంలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచనలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలో భారీ వర్షాలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం అక్కడి నుంచే సీఎంఓ అధికారులతో మాట్లాడారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువులు, కుంటలు నిండుగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్న సీఎం రేవంత్ ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.